ప్రజాప్రతినిధుల జీవితాలకే భరోసా లేకపోతే ఇక ప్రజలకేం న్యాయం చేస్తారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి సర్పంచులకు రావాల్సినటువంటి బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,766 మంది సర్పంచులకు సంబంధించినటువంటి జీవితాలు అగమ్య గోచర వాతావరణం ఉన్నాయి. ఆస్తులు అమ్ముకొని కూడా అభివృద్ధి చేస్తామన్నటువంటి ఒక ఆందోళన కూడా గతంలో వెలుబుచ్చుతున్నటువంటి సందర్భంలో రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగాయి. ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఇప్పుడు అధికారంలోకి ఉన్నటువంటి అధికార పక్షం నేతలైనటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ అక్కడ అమలుకు వచ్చేసరికి కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు తమ కుటుంబంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. రుణబాధలు ఎక్కువైపోయి 70 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఇది దేశంలో ఎక్కడ లేని విధమైనటువంటి ఒక అసందిగ్ధ వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదనడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా సర్పంచ్ ఫోరం నాయకులు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఎట్లాంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ జీవితాలకు భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి, ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులపై వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా సర్పంచ్ల ఫోరం నాయకులు మనతో ఉన్నారు. అన్న, ఇప్పటి వరకు సర్పంచులు అంటేనే గ్రామ అభివృద్ధి ప్రదాతలు, ఒక సీక్వెన్స్ అయితే నడుస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ నడవాలంటే ఇక్కడ వార్డు మెంబర్ల నుండి సర్పంచ్, అలాగే మండల పరిషత్ నాయకులు, జిల్లా పరిషత్ నాయకులు, ఒక రాష్ట్ర నేతలు, ఇదంతా ఒక సీక్వెన్స్ నడుస్తూ ఉంటుంది. కానీ గ్రామాలకు పల్లెలే పట్టుకోమాలన్నటువంటి విధానంకు ముందుబడి నిలిచినటువంటి సర్పంచులు ఇప్పుడు ప్రస్తుతం ఒక అగమ్య గోచర స్థితిలో ఉన్నట్టుగా మీరు చెప్తుంటే తెలుస్తుంది. అసలు మీ పరిస్థితి ఎట్లా ఉంది? ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్పందన ఉంది? ఏమన్నా డబ్బులు వస్తాయన్నటువంటి భరోసా ఉందా? ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయి మీకు? నమస్కారం. దగ్గర మాకు 1126 కోట్ల అప్పు ఉన్నది. మొన్న వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం 530 కోట్ల అప్పు ఉందని వాళ్ళే హెచ్ఆర్సీలో వేసేయడం జరిగింది. ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు మా సోదరులు. మరి వాళ్ళ తరఫున మేము కొంతమంది నాయకులుగా ఉండి మరి హెచ్ఆర్సీలు వేస్తే వాళ్ళు 531 కోట్లు ఉందని సంబంధిత జిల్లా 33 జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం వాళ్ళు ఇచ్చారు. మరి ఎంతోమంది విద్యావంతులు వచ్చిండ్రు. మొన్న ఏదైతే 2 టర్ములు సర్పంచ్ ఉంటాం, మేము గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, మా జీవితం అంతా చేస్తామని మరి చేసినటువంటి తరుణంలో ఎంతోమంది బీటెక్లు చేసిన వాళ్ళు కూడా మొన్న ఇంద్రాపాద దగ్గర ధర్నా పెడితే ఎంత ఏడుపు వస్తుంది. వాళ్ళ బాధ ఏంటి? ఆ వస్తువులు అమ్ముకున్నారు, భూములు అమ్ముకున్నారు, పిల్లలకు చదువులు ఖరాబ్ చేసుకున్నారు. ఈ రకం కూడా మరి గతంలో మరి అన్నయ్య చెప్పినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మమ్మల్ని అందరూ పిలిపించి ఇంద్రాపాదకి ధర్నా చేయించి మీకు రావాల్సినటువంటి 6 నెలల బిల్లులతో పాటు మీకే పెండింగ్ బిల్లులు అవన్నీ కూడా నేను ఇచ్చే బాధ్యత అని చెప్పి మరి నమ్మించి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము మార్చి 15వ తారీఖున తను స్వయంగా పోయి కలిసాం. ముఖ్యమంత్రి గారిని కలిసేవారు ఏమని చెప్పారంటే, మీకు 1 నెల రోజుల లోపల బిల్లు ఇప్పిస్తామని వెంబటే సీతక్క గారికి చెప్పగా, పంచాయతీరాజ్ మంత్రికి చెప్పగా, మంత్రి గారు కూడా మీకు వన్ మంత్లో ఇస్తా అన్నారు. ఆగస్టు పోయింది, ఫిబ్రవరి పోయింది, మళ్ళీ సంవత్సరం వచ్చింది, మళ్ళీ 2వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు కూడా ఒక నయా పైసా కూడా గ్రామాల్లో వేయలేని పరిస్థితి ఉంది. పంచాయతీ కార్యదర్శి కూడా అప్పులపాలైనారు. ఆ కార్మికులకు కూడా జీతాలు లేవు. అన్ని రకాల ఇబ్బందులు ఈ ప్రభుత్వం సృష్టిస్తూ ఉంది. రైతాంగాన్ని చేస్తున్నది, నిరుద్యోగులకు ఇబ్బందులు వేస్తున్నది. ఈ ప్రభుత్వము మాకు రావాల్సిన పెండింగ్ బిల్లు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పటి వరకు ఇంత పెండింగ్లో బిల్లులు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి సర్పంచ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు వస్తే మళ్ళీ ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? అసలు ఒక పరిపాలన వ్యవస్థ సరిగ్గా ఉండే విధంగా మీకు అనిపిస్తుందా? రేపు రాబోయే ఎంతో ఉత్సాహంతో కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకో చాలా మంది ఏంటంటే ఇప్పుడు యువకులు కూడా ముందుకు వస్తున్నటువంటి సందర్భం, ఆస్తులు అమ్ముకున్నా సరే అధికారం చెలాయిద్దామన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఫ్రెష్గా ఉన్నటువంటి యువకులు కనిపిస్తుంది. మరి వారు ఇప్పుడు మీరే ఇంత ఇబ్బందులు పడుతున్నప్పుడు రాబోయే తరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మరి తెలుస్తూ ఉంది, ఇప్పుడు ప్రభుత్వము నడపలేక అయినట్టున్నది. ఇప్పుడు నేను బీసీ కులకరణ చేసిందన్న, అది ఎంత దుర్మార్గమైన విషయము. ఈటల రాజేందర్ గారు చెప్తున్నారు, తీర్మానం వల్లనే చెప్తున్నారు, చట్టసభ్యులైనటువంటి వీళ్ళు చెప్తున్నారు, బండి సంజయ్ గారు చెప్పారు, అరవింద్ గారు చెప్పారు. ఇంతమంది ఇన్ని రాజకీయ పార్టీలు స్వయంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినా కూడా పెడచోని పెట్టి బీసీలందరినీ మోసం చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో యువకులు మీరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. వచ్చినా ఈ ప్రభుత్వం మనకి డబ్బులు ఇవ్వదు. 2 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు. అది కూడా కేంద్రం ఇచ్చే అరకొర నిధులతో మాత్రమే గ్రామ పంచాయతీ కొనసాగే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా సర్వీస్ సెక్టర్లోకి అడుగుపెట్టేటువంటి వాళ్ళు, చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళే రేపు రాజకీయాలకు రావాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గతంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు చెప్పలేని విధంగా ఉన్నాయి. కుటుంబంలో ఆ సభ్యులకు కూడా
పెళ్లిళ్ళు చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి దీన స్థితిలో ఒక గ్రామ పెద్దనే ఉన్నాడంటే రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నటువంటి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్న నేపథ్యంలో మరికొంతమంది నేతలు ఉన్నారు. అన్న, ఇప్పటి వరకు మీ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఏంటంటే ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది, డబ్బులు వస్తాయన్నటువంటి విషయంతో మీరు ముందు జాగ్రత్తగా పడి పనులన్నీ పూర్తి చేసుకున్నటువంటి సందర్భాలున్నాయి గ్రామము. ఎందుకంటే రేపు మాట్లాడినా మిమ్మల్ని అంటారు కాబట్టి గ్రామంలో తిట్లు పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త మీరు ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి, అప్పుల నుండి మీకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు. అసలు ఊళ్ళో తిరిగేటువంటి పరిస్థితులు గ్రామ పెద్దలకు ఉన్నాయా? వాస్తవానికి ఇలా మేము అప్పుడున్న చేసిన ప్రభుత్వంలో మేము ఎన్నో పనులు చేసి అప్పుల పాలైనా కూడా ఒక పేరు కోసం ఇలా ఏది మా టర్మ్లో ఈ పనులైనా ఒక 10 సంవత్సరాల రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మేము ధైర్యం చేసి అప్పులు చేయడం వల్ల అదే పనులు మేము చేసిన పనులే ఇప్పటి వరకు ఉన్నాయి. ఇవాళ వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికీ అర్థమైతలేదు. దానివల్ల ప్రజలు నష్టపోయి గ్రామాలు ఈనవనే పరిస్థితికి పోయినాయి. ఇవాళ ఒక సెంట్రల్ ఫండ్ ఇలా ఎలక్షన్ పెడితే అప్పుడే మీరు ఎలక్షన్ అయ్యి అప్పుడే సర్పంచ్ ఎలక్షన్ పెడితే ఇవాళ రోజున ఒక కనీసం 4,000 కోట్లు నష్టపోయినాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాబట్టి. మళ్ళా డెవలప్మెంట్ కోసం అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు సమిష్టిగా ఉండి మన మంత్రి ఎవరు పంచాయతీరాజ్ మినిస్టర్ ఇప్పటివరకు ఎవరో తెలియదు. అప్పుడున్న మంత్రులు కానీ సమీక్ష పెట్టి మనకి ఏమేమి అవసరం ఉండదని ముందస్తుగా ఆ కేంద్రాన్ని పంపడం జరిగింది. పంపిన తర్వాత కనీసం ఒక సంవత్సరానికి 25,000 కోట్లు ఇచ్చేది, డెవలప్మెంట్ జరిగేది. అట్లా 2 సంవత్సరాల కోసం మన కేంద్రం నుంచి నిధులు రాక 50,000 కోట్లు నష్టపోయినాం. అంటే ఇది ఎవరు నష్టపోయారు? ఇలా కేవలం 500 కోట్లు సర్పంచ్ ఇయ్యలేక, నువ్వు సర్పంచ్ ఎలక్షన్ పెట్టలేక నీ స్వార్థం కోసం రేపేమన్నా జరిగితే ఉన్న ముఖ్యమంత్రి పదవి పోతానే ఉద్దేశంతో నువ్వు కనీసం ఎలక్షన్ పోకుండా ఇలా తెలంగాణ గ్రామాలన్నీ మొత్తం నాశనం చేసినావు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నిలబడదామంటే క్యాండిడేట్ దొరకలేని పరిస్థితి. ఇలా మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిళ్ళు, కనీసం అడబడి లేదు, ఎవడు బదిలాడదామన్నా మాకు వద్దు, ఇలా మీకే బిల్లు వస్తలేవంటే మాకే పడిస్తాడు అనే ఉద్దేశం ఉన్నది. కాబట్టి ఇలా గ్రామాల్లో మేము చేసిన పనులే రేవంత్ రెడ్డి ఇలా మీరు బుచ్చ పడుకునే పరిస్థితి అన్నట్టే చేసిండు. ఇలా పెద్ద బుచ్చగాడు అయిపోయాడు. ఏది మా కేంద్ర నిధులు మేము వారం రోజులు దిగిపోతాం అనే టైంలో 3 లక్షల రూపాయలు ఓన్లీ నడుగుర గ్రామానికి 3 లక్షల రూపాయలు పడితే దాన్ని ఓన్లే పెట్టించి మా పదవి విరమణ అయిపోయినాక అదే డబ్బులు వాడిన తప్ప ఆయన తెచ్చి పెట్టిన డబ్బులు కాదు మా గోసపీళ్ళు. ఇప్పుడు సందర్భం కాకుండా ఒక మాట అడుగుతాను, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు వచ్చేటి కూడా 200 కోట్లకు పైగా మాకు లాస్ అయినామని చెప్పి గ్రామ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్కీమ్ తీసుకొస్తుంది. ఎందుకంటే జమిలీ ఎన్నికలు దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎన్నో కోట్ల రూపాయల వ్యయం కాకుండా అందరి సమయం కూడా ఆదా అవుతుందన్నటువంటి ఆలోచనలు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొదటి వరుసలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ జమిలీ ఎన్నికలు మీరు సమర్థిస్తారా? ఒకవేళ అట్లాంటి ఒకే ఎన్నికలు ఒకే దేశం అన్నటువంటి కాన్సెప్ట్ ముందుకెళ్తే దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అందరూ 100% స్వాగతిస్తాం. ఇవాళ స్వార్థంగా ఒక చట్టాన్ని ఇవాళ మన అంబేద్కర్ చేసిన చట్టాన్ని తుంగల దొక్కుతారు. ఇవాళ ఆ ప్రభుత్వం ఒక చట్టం చేసింది, 10 సంవత్సరాలనే చట్టం చేసింది. ఆ చట్టాన్ని తుంగల దొక్కి ఇవాళ ఏంటిది మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చిళ్ళు. ఆ చట్టం వల్ల ఇవాళ ఎవరు మన ప్రజలే నష్టపోతారు. అందుకే ఇవాళ జమిలీ ఎలక్షన్ పెడితే 1 ఎలక్షన్ అన్నట్టు ఇవాళ 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నట్టు ఇది స్వాగతం పలుకుతారు. ఇది ప్రతి ఒక్క పౌరుడు కూడా దీనికి ఒప్పుకుంటారు. ఇక్కడ అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళకు ఎవరి క్లారిటీ వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే విలేజ్లో ఉన్నటువంటి ప్రతినిధులందరూ వాళ్ళు పుట్టినటువంటి గ్రామానికి ప్రతినిధులు కాబట్టి వాళ్ళు గ్రామాన్ని డెవలప్ చేసుకుందామన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క ఉదాసీనత వైఖరి వల్ల అభివృద్ధి మాత్రం కుంటిపడిపోతుందన్నటువంటి ఆవేదన కూడా వ్యక్తమవుతుంది. ఆస్తులు అమ్ముకొని అభివృద్ధి చేద్దామనుకున్నా కానీ తమకు భరోసా ఇచ్చేటువంటి నాదులే కరవాయడన్నటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మహిళా సర్పంచ్ నేతలు కూడా ఉన్నారు. రాష్ట్ర మహిళా సంఘం ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు మనతో ఉన్నారు. జనగామ జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు, చెప్పండి మేడం, ఇప్పటివరకు అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు మహిళలు అనేసరికి ఏంటంటే ఒక కుటుంబాన్ని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారో గ్రామాన్ని కూడా ఆ విధంగా ఉండాలన్నటువంటి విధానంతో 40% రిజర్వేషన్లు కూడా ఇవ్వాలన్న ఒక డిమాండ్ కూడా ఉన్నది. 30% వరకు వస్తుంది. రేపు మహిళా సాధికారత సాధించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ క్రమంలో మహిళలు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మహిళలకు కూడా కొంత భరోసా అనేది లేకుండా పోయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎంతో మంది పరిస్థితులలో రాజకీయ సమీకరణల నేపథ్యంలో డెవలప్మెంట్ జరుగుతుందనుకుంటున్నారా, లేకపోతే దినదినం వెనుకకు పడిపోతుందా? రాబోయే రోజుల్లో గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలంటే ఎట్లాంటి విధానాలతోటి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది? మీకున్నటువంటి ఆలోచన విధానం మీరు చెప్పండి. రాబోయే రోజుల్లో మేము మహిళా సర్పంచులం చాలామంది ముందుకొచ్చి సర్పంచులు చేసినాము. కానీ ఈ ప్రభుత్వం చూస్తుంటే అసలు ఎందుకు వచ్చినాం అనేది బాధ ఉంది. కాకుంటే
కాంగ్రెస్ సర్పంచ్ కూడా ఈరోజు రావాలంటే వాళ్ళ దాంట్లో కార్యకర్తలు దొరుకుతలేరు, ఒక సర్పంచ్ కూడా దొరుకుతలేరు. ఎందుకంటే మా అధికారం నుండి మేము మళ్ళీ లాస్ అవుతామని పోతే వాళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళు ముందు వెనుక ఉండి నడిపిస్తున్నారు. మేము గ్రామాల్లోకి వెళ్తే మీ టీఆర్ఎస్ఏ గెలుస్తుంది సర్పంచులకు, ఎందుకంటే మీకు అనుభవం ఉన్నది, మీరు చాలా కష్టాలు పడి ఉన్నారు కాబట్టి అని మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో సర్పంచులు అంటే మేము బిల్లులు తీసుకుంటాం, రేపు పనులు చేస్తాం, మేము పార్టీ మీద వ్యతిరేకత పోం అనేది వాళ్ళ దాంట్లో వాళ్ళకే కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉన్నది. దాంట్లో కనీసం డిపాజిట్ కాదు, కనీసం అభ్యర్థులు దొరకలేరు. ఓకే, ఇక్కడ మీ సమస్య చెప్పండి. ఎందుకంటే గెలుపు ఓటములు తర్వాత విషయము, ఇప్పుడు మీకు ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడం కాకుండా మీ సమస్యలతో పాటు రేపు డెవలప్మెంట్ యాక్టివిటీస్ వెళ్ళాలంటే ఏ విధంగా చెప్పండి. డెవలప్మెంట్ విషయంలో వచ్చేసి మా మహిళలకు చాలా మా కేసీఆర్ గారు కల్పించినటువంటి చాలా హక్కులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ 42 రిజర్వేషన్లలో కూడా మాకు అందినట్టే అందినాయి, ఎస్సీ ఎస్టీలకు అందినట్టే అంది, మళ్ళీ బీసీలకు పెట్టి కోట్ల పెట్టి మమ్మల్ని కొట్లాట పెట్టి ఇస్తున్నాడు. చేతగాని రాజకీయం ఎందుకు చేస్తున్నాడు? మేము వార్డు నెంబర్లను సర్పంచ్ కూర్చోబెట్టి ఒక మెజార్టీ వార్డు నెంబర్లను తీసుకొని గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా పనులు అభివృద్ధి అవుతాయని ఒక ఆ ఏలుముద్ర ఉన్న ఆ సర్పంచ్ అసలు గ్రామ పంచాయతీ నేర్చుకుని నువ్వు ఒక సీఎంగా ఉండి నువ్వు కనీసం మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కూడా సహకరించకుండా నీ సొంత నిర్ణయాలతో తీసుకొని ఇలా 42 రిజర్వేషన్ పోతే ఇలా అట్టరిపోయి ఉన్నది. కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాం. మా మహిళలకు ఎప్పుడున్నా మా ఎస్టీ ఎస్సీ వర్గాలకు కూడా ఎప్పుడు మాకు న్యాయం జరుగుతుంది. బీసీ మహిళలకు కూడా ఈసారి రిజర్వేషన్ చాలా మహిళలకే ఉన్నది. ఈసారి మహిళలతో పెట్టుకుంటే మాత్రం మీరు వదిలిపెట్టే సమస్య అయితే లేదని కోరుతున్నాం. ఓకే, ఇక్కడ వీళ్ళు ఒక చాలా కీన్ అబ్జర్వేషన్లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక గ్రామానికి ఒక సర్పంచ్ ఏ విధంగా బాధ్యత తీసుకుంటా ఉంటారో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా సేమ్ అదే సీక్వెన్స్లో ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా తాము అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ మేము ప్రజలకు సర్వీస్ చేశాము, ఆ విధంగానే కష్ట సుఖాల మీద అన్నిట్లో ఒక క్లారిటీ తోటి ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సర్పంచులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత తీవ్రమయ్యే కాకుండా ఉండాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాల్సినటువంటి అవసరాన్ని కూడా ఉన్నది. గతంలో ఉన్నటువంటి ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల్ని మాత్రం వెంటనే చెల్లించి తమను ఆర్థికంగా ఆదుకొని ఇప్పటివరకే అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి తమను ఉద్ధరించాల్సినటువంటి బాధ్యత, గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ ప్రస్తుత సీఎం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తమను రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైచిలకు ఉన్నటువంటి సర్పంచ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నట్టు ఒక డిమాండ్ మాత్రం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సర్పంచ్ల ఫోరం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.